మా అమ్మ ఏమంది? పని పాట లేదా ఏంట్రా నీకు? ఎంతసేపు ఇక్కడికి వస్తూ ఉంటావు? అలా తిట్టేసి వెళ్ళిపోతే బాగోదు. పక్కింటి పని పాట ఏముండదు. కొంపకెళ్ళి టాబ్లెట్ తెచ్చా, ఇది కలిపితే నిద్రే, ఎవరు లేరుగా. షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఎస్, ట్యాబ్లెట్ పనిచేసింది. చూద్దాం టెస్టింగ్. ఈ జడ చూసేగా నీకు పొగరు. అపార్ట్మెంట్ మొత్తంలో నీకే ఈ జడ ఉందని. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ట్యాబ్లెట్ ఎంతసేపు పనిచేసిందో తెలియదు. మా అమ్మ వాళ్ళు కూడా ఈ జుట్టు చూసి తగేడుస్తున్నారు. ఇది ఎంత ఉంది? ఏంటి ట్యాబ్లెట్స్ వల్ల ఆ మత్తుకి మాట రావట్లేదు. మా ఇంకా ఈరోజు వచ్చిన పని ఫినిష్ చేసి వెళ్ళిపోతాం. కట్ చేసారా? వద్దు ప్లీజ్. నా జుట్టు మీద ఏడుస్తారు. మరి పొగర అట్లాంటిది. ఇప్పుడు నేనేం చేసినాను సైలెంట్. మన నీ జుట్టు పట్టుకున్నా అని చెప్పేసి కావు కదా. ఈరోజు నేనేం చేస్తున్నాను? నేనేం అనలే కానీ కట్లు తీయడానికి చాక్లెట్ కొని. ఏంటి సోడా పప్పుని బెజర పడపప్పునే నువ్వు నా చేతిలో చచ్చాయి. కత్తిరి ఎక్కడో పెట్టా. వద్దు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడేం చూసావు? ఇప్పుడు ఏం చేస్తున్నాను చూసి ఇప్పుడే తలస్నానం చేసి వచ్చు. నీ తలస్నానం చేసి వద్దు, జుట్టు పాడైపోద్ది ప్లీజ్. వస్తాను అప్పుడు నీకు 25 years నుంచి కాపాడుకుంటూ ఇలా చేస్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు ఆయిల్ రాస్తాను, కాసుకో.